ఆప్ నేతలకు కవిత ద్వారా 100 కోట్ల ముడుపులు, అందుకు బదులుగా లిక్కర్ స్కామ్ లో భారీ దోపిడీకి స్కెచ్. ఇదేం ముచ్చట? ఆప్ నేతలకు కవిత ద్వారా 100 కోట్ల ముడుపులు, ఆప్ నేతలకే కవిత ద్వారా 100 కోట్లు ముట్టినాయట. అందుకు బదులుగా లిక్కర్ స్కామ్ లో భారీ దోపిడీకి స్కెచ్. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు. మరి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, మనీష్ సిసోడియా జైల్లో పడ్డాడు ఆ లిక్కర్కి సంబంధించిన దాంట్లో. మరి కేజ్రీవాల్ ఎందుకు చేయలేదా అరెస్టు? మన కోటాయనే, మోడీ కోటోడు, కేజ్రీవాల్ కూడా కోటోడు కాబట్టి లోపటేయొద్దు. ఇప్పటికైనా మనం ఒక్కటైతాం. పైగా మనం ఒక కులపోళ్ళం, అదే విధంగా మనం నార్త్ వాళ్ళం. కవిత అంటే శూద్రురాలు, వర్ణ వ్యవస్థ ప్రకారం ఆ పాదాలకెళ్ళి పుట్టింది. పైగా దక్షిణ భారతదేశం కదా, పైగా తెలంగాణ కదా. లేదు వీళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు. వీళ్ళని జైలేయాలి, వీళ్ళు దొంగలు అనాలి, వీళ్ళు లంగలు అనాలి, వీళ్ళను ప్రజల్లో చులకన చేయాలి, వీళ్ళ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం లేకుండా చేయాలి. ఇదే దక్షిణ భారతదేశం నుండి ఎవ్వడిపై ఢిల్లీని వెళ్ళాలనుకున్నా ఇటువంటి నిందలనే అనుభవించవలసి వస్తుంది. ఇటువంటి నిందలేసే 100 కోట్ల దగ్గర, 50 కోట్ల దగ్గర, 20 కోట్ల దగ్గర వీళ్ళని అవినీతి పరులుగా మార్చి వీళ్ళని జైలు వేసి వీళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతీస్తారు. అదే చేస్తారు. 1000 కోట్లు ఎత్తుకపోయిన నీరవ్ మోడో గాని జాడదెత్తలేదట, 1000 కోట్లు ఎత్తుకపోయిన విజయ్ మాల్యా జాడదెత్తలేదట. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు నిత్యం కొల్లగొడుతున్న అదాని అడ్రస్ తెలుతలేదట. కానీ 100 కోట్ల ముడుపులు కవిత ద్వారా ఆప్ నేతలకు ముట్టినాయి కాబట్టి, కవిత చాలా పెద్ద నేరం చేసింది కాబట్టి కవితను జైలేయాలి. ఇది అందుకు సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు. సోదాల టైంలో అంటే అసలు నువ్వు 6 అయినాక వాళ్ళ ఇంటికే పోవద్దు, 6 దాటినాక ఎట్టి పరిస్థితుల విఘాతం కలిగించొద్దు ఒక బాధితురాలికి, ఒక నిందితురాలికి. నువ్వు ఏ టైంకి వచ్చినావు వాళ్ళ ఇంట్లోకు, ఏ టైంలో ఆమెను అరెస్ట్ చేసినావు, నువ్వు చట్ట ప్రకారం ఎప్పుడు పట్టుకోవాలన్న, నువ్వు ఒక స్త్రీ అయి ఉంటుంది, ఎంతమంది మహిళలను తీసుకపోయినావు నువ్వు? నీ ఇష్టమా? రాజ్యం నీదనా? లేడీ మీద ఎట్లెట్లా గుంజుకొస్తావు బయటికి? 2 రోజులు 2 గంటలు లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ. పాలసీ రూపకల్పన అమల్లో ఆప్ నేతలతో సంబంధాలపై ఆరా. నేడు సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్. దర్యాప్తు సంస్థలు తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ నిరుడు రిట్ పిటిషన్ దాఖలు. ఇక ఖచ్చితంగా బలవంతం ఉంటది. గంట తరబడి అదే ప్రశ్నలు, వేసిన ప్రశ్నలే వేస్తా అంటారు, ఇక అడిగిందే అడుగుతా అంటారు. జగన్మోహన్ రెడ్డిని అయితే ఎంత హింసించిండ్రు, రోజుకు 10 గంటలు, 15 గంటలు, 16 గంటలు కూడా హింసించిండ్రు జగన్ రెడ్డిని. గట్లనే ఇప్పుడు కవితను కూడా 2వ రోజు 2 గంటలు అట, 2 గంటలు అడిగిండ్లాట. ఏది ఆప్ నేతలతో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, ఈ లిక్కర్కి సంబంధించి పాలసీ రూపకల్పన ఎట్లా జరిగిందనే అంశాలను ప్రధానంగా కవితను అడిగినట్టు తెలుస్తాను. ఇక ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకి కవిత ఆ పిటిషన్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. 23 వరకు కవితను కస్టడీలో ఉండాలన్నట్టు కోర్టు తీర్పిచ్చింది. ఇవాళ 19 అంటే ఇంకా 4 రోజులు ఉన్నది. ఒకవేళ అదృష్టం బాగుండి 4 రోజుల తర్వాత వస్తే బెయిల్ రావచ్చు, లేదా ఇంకా 100 కోట్ల అంటే నిజానికి 100 కోట్ల అంటే అవినీతిలో చాలా పెద్ద సొమ్ము అనుకుంటారు, కానీ 1000 కోట్ల సొమ్ములు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డిది 50,000 కోట్లు, 50,000 కోట్లు కేసు నడుస్తుంది. ఇక 100 కోట్లు అంటే దాంట్లో ఏ పార్టీతో మీరు అర్థం చేసుకోవచ్చు. బెయిల్ రావాలనే కోరుకుందాం. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ కోసం పోరాడిన బిడ్డగా, ఒక నార్త్ని ఎదిరిస్తున్న బిడ్డగా ముఖ్యంగా చెప్తున్నా నేను, ఉత్తర భారతదేశంలోని తరిమి కొట్టకపోతే తెలంగాణోడి పౌరుషం ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతుంది. నార్తోడికి ఎవడు గులాం చేసినా వాడు తెలంగాణ ద్రోహే. నీకు దమ్ముంటే చలో పార్టీ పెట్టుర్రి, తెలంగాణ నుండి ఢిల్లీని శాసించుర్రి. కానీ ఇక్కడ నుండి ఢిల్లీ ఓడికి దాసోహమై, ఢిల్లీ ఓడికి గులాం చేసి, గుజరాత్ ఓడికి గులాం చేసి మేము హీరోలం అనుకుంటే
మీరు జీరోలే తప్పించి తెలంగాణకు హీరోలు గారని మరొకసారి చెప్తున్నాను.